నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఎలా ఉన్నాయి? గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలు ఈ నెల 25వ తేదీన జరుగుతున్న పరీక్షలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైజన్ ఆఫీసర్లుగా సీనియర్ జిల్లా అధికారులను నియమించినట్లు చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిర్వహించాలని అన్నారు. సమయపాలన పాటించి నిర్దేశిత సూచనలు విధిగా పాటించాలని అన్నారు. మెటీరియల్ తీసుకువెళ్లే వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. లైజన్ అధికారులు మెటీరియల్ తీసుకువెళ్లిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎన్ కాజల్, ఏపీపీఎస్సీ నుండి సహాయ కార్యదర్శి వసంత కుమార్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, డిఎస్పీ శృతి, ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు భాస్కర్ రావు, జిల్లా అధికారులు ఏపీసీ జయప్రకాష్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకట్రామన్, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, డిపిఓ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు సాగు ఖర్చు తగ్గించి వారి ఆదాయాన్ని పెంచాలంటే చీడపీడల నివారణకు జీవ నియంత్రణ ప్రయోగశాలలు ఎంతో అవసరమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఉద్ఘాటించారు. ఆమదలవలస మార్కెట్ కమిటీ యార్డు ఆవరణంలో 37 కోట్ల రూపాయలతో నిర్మించిన జీవ నియంత్రణ ప్రయోగశాలను ముఖ్య అతిథిగా ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ, విద్య, వైద్యం ప్రాధాన్యత అంశాలుగా ముఖ్యమంత్రి జనరంజక పాలన సాగిస్తున్నారని చెప్పారు. జిల్లాకు ఒక ల్యాబ్ చొప్పున ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిందని, వివిధ పంటల్లో మితిమీరిన పురుగుల మందుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను అధిగమించడం, సేంద్రియ పద్ధతుల్లో తయారు చేసిన ఎరువును తక్కువ ధరకే అందించడం దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు వారి ఇంటి ముంగటికే అందుతున్న విస్తృతమైన ప్రయోజనాలను ఇందులో భాగంగానే చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె శ్రీధర్, డిసిఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణమూర్తి, కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు, జడ్పీటీసీలు సురవరపు నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్పర్సన్ దేవర కృష్ణవేణి, తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 9వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని న్యాయ అధికారులకు జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్లో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని న్యాయాధికారులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మార్చి నెల 9వ తారీఖున జరిగే జాతీయ లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ముందుగానే సంబంధిత పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశాలు నిర్వహించి రాజీ పడదగ్గ కేసులు అన్నిటికీ రాజీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని అదనపు న్యాయమూర్తులు శ్రీదేవి, భాస్కర్ రావు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ అనురాధ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న రా కదిలిరా సభను నిర్వహిస్తున్నట్లు టీడీపీ జిల్లా బాధ్యులు మాజీ మంత్రి బంగారు సత్యనారాయణమూర్తి తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో రా కదిలిరా సభలు విజయవంతం అయ్యావని, శ్రీకాకుళంలో కూడా విజయవంతం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రతి సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు. సభ అనంతరం ప్రజలతో మమేకం అవ్వాలని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సభకు సుమారుగా 1,00,000 మంది ప్రజలు వచ్చే ఆయా నియోజకవర్గంలోని ఇన్ఛార్జీలు సిద్ధం కావాలని సూచించినట్లు తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు కోన రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి కోండ్రు మురళి, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, ఎమ్మెల్యే బెందాలం అశోక్, మాజీ ఎమ్మెల్యేలు గొండ లక్ష్మీదేవి, బగ్గు రావణమూర్తి, సభా కార్యక్రమ పరిశీలకులు శ్రీనివాసరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షురాలు గౌతి శిరీష, చౌదరి బాబ్జీ, మాదారపు వెంకటేష్, మొద్దాడ కృష్ణమూర్తి నాయుడు, ఎస్వి రావణమాదిగ, విభూది సూరిబాబు, తోనంగి వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, అచ్చెన్నాయుడు గారు, వాళ్ళ వీరు అందరూ ప్రముఖులందరూ ఉండి, ఓబేయులు మనోహర్ గారు,
మొత్తం ఏదైతే తెలుగుదేశం జనసేన గతంలో వచ్చిన 6 పాయింట్ ఏదైతే ఉందో 6 పథకాలు అనౌన్స్ చేశామో మహాశక్తి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖవ్యూహం ఏదైతే ఇచ్చారో సంయుక్తంగా 2 కలిపి రేపు మేనిఫెస్టో అనౌన్స్ చేసే ముందు కదలరా శ్రీకాకుళంలో అనుకున్నారు. గతంలో టెక్కల్లో డేట్ ఫిక్స్ అయిన తర్వాత అర్థాంతంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పిలుపు రావడం వలన ఆ రోజు వాయిదా పడ్డం. ఆ సమావేశాన్ని 26వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం నియోజకవర్గంలో కదలిరా ఇంతవరకు జరిగిన సమావేశాలన్నీ కూడా జనసేన తెలుగుదేశం సంయుక్తంగా జరుపుకునే సమావేశం. ఎక్కడా కూడా జనం ఉర్రూతులయ్యారు. 26వ తారీఖు నాడు అంటే సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభకు హాజరవుతూ ఉన్నారు. ఈ సభను ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రధానికులతో 1,00,000 మందితో సభను నిర్వహించాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరు ఇన్ఛార్జీలు అందరూ కలిసి నిర్ణయించుకున్నారు. 1,00,000 మందితో సభను నిర్వహిస్తారు. ఈ సభ ద్వారా ఈ జిల్లాలో చేసినటువంటి ధర్మాన ప్రసాద్ గారు కానీ, సీదిర అప్పలరాజు గారు, స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు, ఇతర ఎమ్మెల్యేలు గారు మీరు సాగించిన దౌర్జన్యాలు, మీరు మాట్లాడినటువంటి అప్రజాస్వామిక విధానాలు, అవలంబించిన విధానాలు, రాజ్యాంగ బద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలు, మీ దోపిడీ, మీ దౌర్జన్యం అన్నీ రేపు ఈ జిల్లా ప్రజానికానికి ఈ సభ ద్వారా తెలియబడుతుంటారు. శ్రీకాకుళం పట్టణంలో శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో మాఘశుద్ధ చతుర్దశి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున అఖిలాండికోట బ్రహ్మాండ జనని సంతోషిమాతకు ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభయమానంగా అమ్మవారికి సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం నిర్వహించారు. అమ్మ నామస్మరణతో అమ్మవారి దేవాలయం మారుమ్రోగింది. భక్తులు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అర్చనలు, ఉద్యాపనలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. అధికారులు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ మాట్లాడుతూ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని తెలిపారు. దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యాన శుక్రవారం ఘనంగా జరిగాయి. ఎర్రన్న జయంతి సందర్భంగా 80 అడుగుల రోడ్డులో గల ఎర్రన్న విగ్రహానికి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే నగరంలోని స్థానిక 7 రోడ్ల జంక్షన్ విగ్రహానికి, అనంతరం ప్రజాసదన్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎర్రన్న విగ్రహానికి పార్టీ నేతలు నివాళులర్పించారు. అలాగే సింహద్వారం వద్ద, పెద్దపాడు జంక్షన్ వద్ద గల ఎర్రన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎర్రన్నాయుడు సిక్కోలు ప్రతిష్టను ఖండాతరాలుగా వ్యాపింపజేశారని చెప్పారు. సిక్కోలు వాసి అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎర్రన్నాయుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. అలాగే నిమ్మడలోని ఎర్రన్న ఘాట్ వద్ద ఎర్రన్న కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రన్న సోదరుడు కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని ఎర్రన్నాయుడుకు నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండ లక్ష్మీదేవి, జిల్లా అధ్యక్షుడు కోన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, క్యాడర్, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు తెలిపారు. మహిళలపై పనిచేసే ప్రదేశాలలో వేధింపులు నిరోధక చట్టం 2013 పైన, మహిళా సాధికారత పైన మెప్మాలోని రీసోర్స్ పర్సన్స్ సచివాలయంలోని మహిళా సిబ్బందికి న్యాయ అవగాహన సదస్సును డిఎల్ఎస్ఏ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయి అని ఇంటర్నల్ కంప్లైంట్స్
కమిటీ తరచుగా సమావేశమయ్యి ఈ కేసులను విచారిస్తుందని తెలిపారు. మహిళలు భయపడకుండా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉన్న ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ కిరణ్, శ్రీకాకుళం ఎంపీడీఓ సతీష్, సచివాలయంలోని మహిళా సిబ్బంది, న్యాయవాది గేదెల ఇందిరా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు రా కదలిరా బహిరంగ సభకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని స్థానిక 80 అడుగుల రోడ్డులో రా కదలిరా భారీ బహిరంగ సభకు పార్టీ నాయకులతో కలిసి బండారు సత్యనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జరిగిన సభలన్నీ విజయవంతం అయ్యాయని, జిల్లా కేంద్రంలో నిర్వహించే సభ కూడా సక్సెస్ అవుతుందన్నారు. జగన్ అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు కోన రవికుమార్, జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి, శ్రీకాకుళం నియోజకవర్గం పరిశీలకులు రామకృష్ణ, రా కదిలిరా మీటింగ్ కమిటీ సభ్యులు ప్రధాన విజయరాం, మాదారపు వెంకటేష్, పిఎంజే బాబు, గుత్తు చిన్నారావు, రమణమాదిగ, కరగాణ రాము, బస్వ రాజేష్ రెడ్డి, నవీన్, కోరడ రమేష్, జగన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ, హర్యానా రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి సింహాచలంలో హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఐక్యవేదిక దేశవ్యాప్త నిరసన పిలుపులో భాగంగా శుక్రవారం సిఐటియు రైతు, కౌలు రైతు, ఐద్వా, వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస మద్దతు ధర కోసం దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతున్నదని, మొన్న పంజాబ్లో జరిగిన హర్యానా రాష్ట్ర పోలీస్ కాల్పుల్లో 21 సంవత్సరాల యువ రైతు శుభకరణ్ సింగ్ చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ముందు 70 సంవత్సరాల మరో రైతు గుండెపోటుతో మరణించారని, లక్షలాది మంది రైతులు 6 మాసాల వరకు అన్ని విధాలా పోరాడడానికి సిద్ధమయ్యారని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తామని, కేసులు ఎత్తేస్తామని చేసిన అనేక హామీలను ఉల్లంఘించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి చంద్రరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐసి, సిటియు, ఐద్వా, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, నాగార్జున అగ్రికం, విఆర్ఏ పెన్షనర్స్ భవనం, జన విజ్ఞాన వేదిక, మెడికల్ రిప్స్, ప్రజా సంఘాల నాయకులు కె నాగమణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అలాగే అడ్డుగోలు నియామకాలపై ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం చొరవ చూపాలని ఆయనకు శుక్రవారం జిల్లా దళిత సంఘాల ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆమదాలవలస మార్కెట్ యార్డులో ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాంను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళంలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు అయ్యి సుమారుగా 28 సంవత్సరములు కావస్తుందని, అంబేద్కర్ చైర్ నెలకొల్పడంలో వైస్ ఛాన్సలర్ విఫలమయ్యారని ఆరోపించారు. భారతదేశంలో 24 రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలో అంబేద్కర్ చైర్లు ఉన్నాయని వారు గుర్తు చేశారు. ఈ యూనివర్సిటీలో అమలు కావడం లేదని, గతంలో జరిగిన నియామకాలపై విచారణ జరిపించేందుకు సహకారం అందించాలని కోరారు. స్పీకర్ స్పందిస్తూ సీఎం దృష్టికి తీసుకువెళ్తానని దళిత సంఘాల నాయకులకు భరోసా కల్పించారు. వినతి పత్రం అందజేసిన వారిలో సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లేపల్లి రామ్ గోపాల్, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బెలమర ప్రభాకర్, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దీర్ఘాసి గణేష్, అంబేద్కర్ చైర్ సాధన సమితి కన్వీనర్ టొంపల రవణ, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ఉపాధ్యక్షులు బైరి ధనరాజ్, సమతా సైనిక దళ్ జిల్లా నాయకులు వన్నాలి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. రాష్ట్రం బాగుండాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి అన్నారు. రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు సిల్లా శ్రీనివాసరావు, 48వ డివిజన్ ఇన్ఛార్జ్ సురకాసి వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణ్ల పర్యవేక్షణలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బాబు సూపర్ 6 పథకాలను డివిజన్లో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ అన్ని వర్గాల
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేందుకు చంద్రబాబు మేనిఫెస్టో తయారు చేశారని, రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని అన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో పలు అంశాలను స్థానికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జామి భీమశంకర్రావు, కోరాడ రమేష్, కరగాన రాము, సెల్లా సురేంద్ర, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ సిఐ అవతారం ఆధ్వర్యాన వాహనాల తనిఖీలు చేపట్టారు. అధిక ప్రయాణికులు, స్కూల్ పిల్లలు తీసుకువెళ్తున్న ఆటోలను ఆపి డ్రైవర్లకు అవగాహన కల్పించారు. పరిమిత ప్రయాణికులతో అలాగే స్కూల్ పిల్లలకి రక్షణ కల్పించే విధంగా ఆటోలలో పిల్లల్ని ఎక్కించాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా అవతారం మాట్లాడుతూ ఆటోలో ముఖ్యంగా పరిమిత ప్రయాణికులు మాత్రమే ఎక్కించాలని, లేకుంటే ఆటోలను సీజ్ చేస్తామని ముందుగా వారికి అవగాహన కల్పించి తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని, ముందుగా అవగాహన కల్పిస్తున్నామని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం సినీ నటుడు ప్రభాస్ శ్రీను దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను ప్రభాస్ శ్రీనుకు తెలిపారు. బూర్జ మండలంలోని వైకుంఠపురం, కొరగాం, తమ్మినాయుడుపేట గ్రామాల్లో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ముందుగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైస్ ఎంపీపీ కరణం కృష్ణం నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉచితంగా మందులు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రతినిధి శ్రీరామ్ మూర్తి, వైకుంఠపురం సర్పంచ్ వెంకట సత్యం, తమ్మినాయుడు పేట సర్పంచ్ ప్రతినిధి సత్యనారాయణ, అక్కులపేట వైద్యాధికారిని, పంచాయతీ కార్యదర్శి సూర్యకుమారి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానికులు పాల్గొన్నారు. నువ్వుల నూనెతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మార్కెట్లో ఆవాలు, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె ఇలా చాలా రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆయుర్వేదంలో నువ్వుల నూనె ప్రాముఖ్యతను ఏ ఇతర నూనె కూడా భర్తీ చేయలేదు. చూడ్డానికి చాలా చిన్నగా కనిపించే నువ్వుల గింజల్లో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే సామర్థ్యం ఉంది. అందుకే శతాబ్ద కాలంగా ఆయుర్వేద మందులను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు నిపుణులు. రకరకాల అనారోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగించే అన్ని ఆయుర్వేద మందులలో 40% నువ్వులే ఉంటాయి. బోలెడు ఔషధ గుణాలు ఉన్న నువ్వుల గింజలను పౌడర్, పేస్ట్ లేదా నూనెల రూపంలో సాంప్రదాయ భారతీయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. మీరు కూడా మీ డైట్లో నువ్వుల నూనెను యాడ్ చేసుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నువ్వుల నూనెను నువ్వుల నుండి తయారు చేస్తారు. ఈ తినదగిన నూనెను మన వంటకాల్లో కూడా వాడచ్చు. దీనికి సహజంగానే మంచి రుచి ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి శుద్ధి చేయాల్సిన అవసరం ఉండదు. 1 టీ స్పూన్ నువ్వుల నూనెలో 120 క్యాలరీలు, 14 గ్రాముల కొవ్వులు ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మాత్రం 0 గ్రామ్స్ ఉంటాయి. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం ఆయుర్వేదంలో కీలకమైన వైద్య చికిత్సగా వస్తుంది. నువ్వుల నూనె చర్మం కణజాలాల్లోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ఇది చర్మం దిగువ పొరను చేరుకొని చర్మానికి కావలసిన పోషణను అందిస్తుంది. నూనెలో ఉండే విటమిన్ ఇ, యూవీ కిరణాలు కాల్షియం, టాక్సిన్స్ నుండి చర్మ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనె మీ శరీరంలో వేడిని పెంచుతుంది. అందుకే నువ్వుల నూనెతో చలికాలంలో మసాజ్ చేయడం ఉత్తమం. ఇది కండరాల నొప్పి, దగ్గు, జలుబు తగ్గించడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల మీ శరీరానికి కావలసిన వేడి దొరుకుతుంది. బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. మీ వాతాన్ని కూడా సమతుల్యం చేయగల సామర్థ్యం నువ్వుల నూనెకు ఉంది. అయితే వేసవి కాలంలో నువ్వుల నూనెను ఉపయోగించకూడదు. నువ్వుల నూనెలో పుష్కలంగా లభించే ఫైబర్ ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా నువ్వుల నూనె కీళ్లవాపు, పంటి నొప్పి, గీరుకుపోయిన గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఎలుకలపై నిర్వహించిన అనేక అధ్యయనాలు నువ్వుల నూనె ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తాయని తేల్చాయి. ఈ నూనెను గాయమైన ప్రాంతంలో లేదా కాలిన గాయాలపై మర్దన చేస్తే గాయాలు మానుతాయి. నిద్రలేమితో బాధపడే వారికి నువ్వుల నూనె మంచి ప్రయోజనాలు అందిస్తుంది. నుదుటిపై నువ్వుల నూనె చుక్కలతో 5 నిమిషాలు మసాజ్ చేయడం వల్ల బాగా నిద్ర పడుతుంది.
రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు, ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.